వల్లభనేని వంశీ 2 సార్లు ఎమ్మెల్యేగా గన్నవరం నుంచి గెలిచింది టీడీపీ నుంచే. ఆయన 2019 తర్వాత వైసీపీ ఏపీలో అధికారంలోకి రావడంతో ఆ పార్టీలో చేరిపోయారు. అంతటితో ఆగకుండా ఏకంగా చంద్రబాబు మీద, లోకేష్ మీద వ్యక్తిగత విమర్శలకు దిగారు. అది ఎంత దాకా వెళ్ళిందో అందరికీ తెలిసిందే. బాబు అయితే అసెంబ్లీ నుంచి ఒకసారి ఏడ్చుకుంటూ బయటకు వచ్చేశారు. ప్రెస్ మీట్ పెట్టి మరీ తన ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తర్వాత తిరిగి సీఎంగానే ఆయన అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఇదిలా ఉంటే వైసీపీ నుంచి 2024 ఎన్నికల్లో గన్నవరం నుంచి పోటీ చేసి ఓటమి పాలైన వంశీ కూటమి ప్రభుత్వం వచ్చాక జైలు పాలై ఆ తర్వాత ఆయన బయటకు వచ్చినా వైసీపీలో యాక్టివ్గా లేరు. ఇక ఇటీవల కాలంలో ఆయనలో వచ్చిన మార్పు అయితే చర్చనీయాంశమైంది. ముఖ్యమంత్రి గారు అంటూ చంద్రబాబుకు లేఖలు రాస్తున్నారు. లేటెస్ట్గా వంశీ పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని ది బెస్ట్ అని కొనియాడారు. దానిని ఆయన ప్రస్తుతం ఉంటున్న వైసీపీ అయితే వేస్ట్ ప్రాజెక్ట్ అంటోంది. కేవలం టీడీపీ వారి ఆర్థిక ప్రయోజనాల కోసమే దాన్ని చేపట్టారని కూడా 2014 నుంచి 2019 మధ్యలో విమర్శిస్తూ వచ్చింది. కానీ వైసీపీలో ప్రస్తుతం ఉన్న వంశీ మాత్రం పట్టిసీమ భేష్ అంటున్నారు. ఆయన ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు. ఆ లేఖలో ఆయన పట్టిసీమ ద్వారా సాగునీటి సరఫరాను గన్నవరంలోని ఎత్తైన ప్రాంతాల రైతులకు కూడా అందేలా చూడాలని కోరారు. పోలవరం కూడా కుడి ప్రధాన కాలువ ద్వారా వారికి నీరు అందించాలని పేర్కొన్నారు. పట్టిసీమ ద్వారా కృష్ణానదిని మళ్లింపుతో కృష్ణా డెల్టా రైతులకు ఎంతో మేలు జరిగింది అని కూడా వంశీ ప్రశంసించారు. ప్రస్తుతం ఎటు చూసినా కరువు ఉందని, ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్ ఎంతో బాగా ఉపయోగపడుతుందని వంశీ గుర్తు చేశారు. తాను గతంలో టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పోలవరం కుడి కాలువ నీటిని దగ్గరలోని ఎత్తైన ప్రాంతాల గ్రామాలు వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని అప్పట్లో చంద్రబాబుని కోరానని వంశీ గుర్తు చేశారు.